అంటే ప్రజల్లో ఏ రోజైనా కూడా తలెత్తుకొని పోగలిగాం. ప్రజలకు ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పి ఏదైతే ఎన్నికల వేళ మనం ఏదైతే ఇచ్చామో చూపించామో, ఏదైతే చూపించి మనం ఓట్లు అడిగామో, ఆ ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలను నెరవేర్చి ప్రతి నెల ఏ పథకం అమలు చేస్తూ ఉన్నామో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజే సంక్షేమానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తూ, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం, ఇదిగో ఈ నెల ఈ పథకం అంటూ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం ఎక్కడా కూడా ప్రజలకు నష్టం జరగకుండా, ఇబ్బందులు పడకుండా క్రమం తప్పకుండా ఇచ్చిన ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది దేశ చరిత్రలో ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అని చెప్తాను. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే, వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం, ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి, ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు, నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ఆ ఇంట్లో నుంచి 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ప్రతి పిల్లాడు బయటకు వచ్చి ఆ తెలుగుదేశం పార్టీ ఇంటికి వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకుడిని, కార్యకర్తను